Hi everyone, this is Uppala Srinivasulu. Welcome to our YouTube channel Sri Krishnaveni. Today our new topic is data interpretation. This is a very interesting topic in quantitative aptitude. We will got 5 marks in this topic for any competitive exam like RRB, SSC, banking, police, LIC, etc. etc. ఈ టాపిక్ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనము 5 మార్క్స్ని ఖచ్చితంగా గెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. బేసికల్లీ దిస్ టాపిక్ డిపెండ్స్ అపాన్ ది రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్, పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్స్ అన్నమాట. యాక్చువల్గా ఈ టాపిక్ని మనం నేర్చుకోవాలంటే దీనికంటే ముందుగా మనకు మెయిన్గా రేషియో అండ్ ప్రపోర్షను, అదేవిధంగా పర్సెంటేజు, యావరేజు, ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ బాగా మనము ప్రాక్టీస్ చేస్తే ఈ టాపిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా మనం చేసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మెయిన్గా ఈ టాపిక్లో మనకు 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి. 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఇన్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఫస్ట్ వన్ ఈజ్ పై చార్ట్స్, సెకండ్ వన్ ఈజ్ టేబుల్ చార్ట్స్, థర్డ్ వన్ ఈజ్ బార్ చార్ట్స్, ఫోర్త్ వన్ ఈజ్ లైన్ చార్ట్స్. మరి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారంటే మనకు ఒక టాపిక్ పైన అంటే పై చార్ట్స్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ పై చార్ట్స్ మీద మాత్రమే క్వశ్చన్స్ ఉండవు అనమాట. ఏం చేస్తారంటే రెండింటిని క్లబ్ చేసి క్వశ్చన్స్ అనేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. లేకపోతే ఓన్లీ పై చార్ట్స్ మాత్రం తీసుకున్నారంటే 2 పై చార్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓన్లీ టేబుల్ తీసుకున్నాం అనుకోండి 2 టేబుల్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. లేకపోతే ఏం చేస్తారంటే పై చార్ట్ ఒకటి, టేబుల్ చార్ట్ ఒకటి కాంబినేషన్ అనమాట. లేకపోతే పై చార్టు, బార్ చార్టు ఒక కాంబినేషన్, లేకపోతే పై చార్టు, లైన్ చార్ట్, ఈ విధంగా కాంబినేషన్లో అనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఈ టాపిక్లో మనము అవుట్ ఆఫ్ 5కి 5 మార్క్స్ గెయిన్ చేయవచ్చో ఈజీగా షార్ట్కట్ మెథడ్లో అనమాట. అంటే యాక్చువల్గా ప్రాబ్లమ్స్ చూస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే చాలా లెంతీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. అదేవిధంగా ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడం కోసం మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఆ విధంగా కాకుండా ఇక్కడ కీ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఆ కీ పాయింట్స్ మనం మెయిన్గా అబ్జర్వ్ చేసి చేసుకొని వెళ్ళాం అనుకోండి ఈజీగా వచ్చేస్తాం అనమాట. మెయిన్గా ఈ టాపిక్ మనకు ప్రాక్టీస్ చేస్తున్నామంటే మెయిన్గా మనం ఈ టాపిక్ను ప్రాక్టీస్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే వీటిలో క్యాన్సలేషన్ ఎక్కువగా ఉంటాయి అనమాట. మరి ఈ క్యాన్సలేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టేబుల్స్ బాగా నేర్చుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది ఈ టాపిక్ అనమాట. ఓకే, మరి ముందుగా పై చార్ట్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూసామంటే ఇక్కడ 2 పై చార్ట్స్ ఇచ్చాడు మనకు. ఇక్కడ 2 పై చార్ట్స్ ఇచ్చాడు అనమాట. మరి ఏ విధంగా అంటే అబ్జర్వ్ చేసామంటే ద ఫాలోయింగ్ డేటా ఆర్ రిగార్డింగ్ నంబర్ ఆఫ్ ఓట్స్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ డిఫరెంట్ విలేజెస్ A, B, C, D అండ్ E ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ఇయర్ 2021. ఏమి ఇచ్చాడంటే 2022 ఒక కాన్స్టిట్యూషన్ యొక్క విలేజెస్ అనమాట. ఏవేవి A, B, C, D అండ్ E, ఈ డిఫరెంట్ విలేజెస్ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ని ఇచ్చాడు మనకి. మరి ఏ విధంగా ఇచ్చాడంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినామంటే ఫస్ట్ పై చార్ట్ వచ్చేసి మనకు టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ ఓటర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎంతమంది ఉన్నారు? 36,000 అనమాట. ఈ 36,000కి గాను వాడు ఏం చేశాడంటే ఇక్కడ పర్సెంటేజ్లో ఇచ్చాడు అనమాట. విలేజ్ ఏ హ్యాజ్ 18%, విలేజ్ బి హ్యాజ్ 15%, విలేజ్ సి హ్యాజ్ 35%, విలేజ్ డి హ్యాజ్ 24%, విలేజ్ ఈ హ్యాజ్ 8% అనమాట. ఇక్కడ మనకేమో నంబరింగ్లో ఉంది కానీ ఇక్కడ ఏ విధంగా ఇచ్చాడంటే పర్సెంటేజ్లో ఉంది. నెక్స్ట్ అదే మరి కింద పై చార్ట్ అబ్జర్వ్ చేసామంటే మనకు ఏ విధంగా ఉంటుంది టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఇచ్చాడు. పైన వచ్చేసి టోటల్ నంబర్ ఆఫ్ మేల్ ఓటర్స్ మాత్రమే, అంటే ఓన్లీ మేల్ ఓటర్స్ మాత్రమే ఇచ్చాడు. కింద వచ్చేసి ఏం చేశాడు టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ అంటే ఇక్కడ ఏమి ఇంక్లూడింగ్ విత్ మేల్ అండ్ ఫిమేల్ ఓటర్స్ అనమాట. మొత్తం ఓటర్స్ నంబరింగ్ ఇక్కడ ఇచ్చాడు. ఎంత? 60,000 అని చెప్పని ఇచ్చాడు అనమాట. మరి ఆ 60,000 ఏం చేశాడంటే రేషియోలో ఏదో చూపించాడంటే ఏ వచ్చేసి 15%, బి 24%, సి 32%, డి 20%, ఈ 9%. మనకి వెంటనే డౌట్ వస్తుంది, ఇక్కడ మేల్ ఇచ్చాడు, ఇక్కడ టోటల్ ఇచ్చాడు, మళ్ళీ ఫిమేల్ కావాలంటే ఏం చేస్తాం మనం? ఫిమేల్ అన్నప్పుడు ఈ టోటల్లో నుంచి మేల్ మనం మైనస్ చేసామంటే వస్తుంది ఫిమేల్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు 60,000లో నుంచి మనము 36,000 మైనస్ చేసామంటే ఎంత వస్తుంది? 24,000. ఈజీగా ఏమవుతారు మనకు 24,000 వచ్చేసి ఫిమేల్ అవుతారనమాట. ఓకే, కాబట్టి
ఫిమేల్ని మనం ఏమో తీసుకోవచ్చు అంటే 24,000 అని చెప్పని తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఫిమేల్ ఎంతమంది ఉంటారు 24,000 మెంబర్స్ అని చెప్పి అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం అబ్జర్వ్ చేసినామంటే బాగా ఓన్లీ ఇక్కడ మేలు ఇక్కడ టోటల్ అనమాట, ఈ రెండు మాత్రం ఇచ్చాడు. ఈ రెండింటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎట్లా ఇస్తున్నాడో ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తాము. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ది టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ విలేజ్ ఏ అండ్ బి టేకెన్ టుగెదర్ అండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ విలేజ్ డి అండ్ ఈ టేకెన్ టుగెదర్. మరి ఏమి ఇచ్చాడు మనకంటే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చాడు మనకు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నాడు. ఏ డిఫరెన్స్ అన్నాడు? ఇన్ ది టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ విలేజ్ ఏ అండ్ బి, ఏ అండ్ బికి సంబంధించిన విలేజెస్ టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ అన్నాడు. నెక్స్ట్ అదే మాదిరిగానే మళ్ళీ మనకు డి అండ్ ఈ అన్నాడు. డి అండ్ ఈ ఓటర్స్కి టోటల్ ఓటర్స్ ఈ రెండింటికి సంబంధించిన డిఫరెన్స్ అని చెప్పి అడుగుతున్నాడు. అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏ ప్లస్ బి కనుక్కోవాలి, తర్వాత డి ప్లస్ సి కనుక్కొని ఏం చేయాలి, అన్నింటినీ సబ్స్ట్రాక్షన్ చేసుకోవాలి. మరి ఏదో చేద్దాం, ఇక్కడ ఇచ్చింది మనకి ఏది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ కాబట్టి ఏం చేయాలి మనం అంటే ఈ చార్ట్ తీసుకోవాలి మనం. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ మనకి 60,000 అన్నాడు. 60,000 మీన్స్ అవుట్ ఆఫ్ 100 మనకు. ఇక పర్సెంటేజ్ కాబట్టి ఏం చేస్తున్నాం, టోటల్ వచ్చేసి 100 అని చెప్పని తీసుకుంటామంట, 100% అని చెప్పని తీసుకుంటాం. ఇన్ కేస్ పర్సెంటేజ్ కాకున్నట్లు యాంగిల్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, కంప్లీట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees అనమాట. అప్పుడు 360కి ఈక్వల్ చేస్తాం టోటల్ని మనం. ఇప్పుడు పర్సెంటేజ్ ఇచ్చారు కాబట్టి ఏం చేయాలి, 100కి ఈక్వల్ చేసుకోవాలి. ఓకే, మరి ఇక్కడ మనకు ఏ అండ్ బి ఏ విధంగా చేస్తాం అని అంటే ఫస్ట్ ఏ కనుక్కోవడం, తర్వాత బి కనుక్కొని, ఆ తర్వాత ఏ ప్లస్ బి చేసి, నెక్స్ట్ ఆ తర్వాత డి కనుక్కొని, నెక్స్ట్ ఈ కనుక్కొని, ఆ తర్వాత డి ప్లస్ సి చేసి, ఆ తర్వాత ఏం చేయాలి, ఈ రెండింటిని మైనస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అది రాంగ్ ప్రాసెస్ అనమాట. మరి ఏదో చేయాలంటే జస్ట్ అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మనకు ఏ అండ్ బి అన్నాడు. సో వీ అబ్జర్వ్ ది ఏ అండ్ బి పర్సెంటేజెస్ 15%, 24%. 15 + 24 39%. ఓకే, 15 + 24 ఈక్వల్స్ ఎంత 39%. నెక్స్ట్ అండ్ ఆల్సో వీ అబ్జర్వ్ ది డి అండ్ ఈ. డి ఈజ్ 20, ఈ ఈజ్ 9. 20 + 9 ఈక్వల్స్ టు 29%. ఓకే, మరి ఇప్పుడు మైనస్ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి ఏం చేస్తున్నా, మైనస్ చేస్తే ఏమొస్తుంది, 39 - 29 ఈక్వల్స్ టు 10%. ఓకే, మరి ఈ 10%కి ఎంతమంది ఓటర్స్ అని చెప్పిన మనకు మీనింగ్ అనమాట. మనకి యాక్చువల్గా అవుట్ ఆఫ్ 100కి ఎంత మనకు 60,000 అనమాట. 100% 60,000 అయితే 10% ఎంత, అప్పుడు ఏం చేస్తాము, 10/100 × 60,000 అనమాట. ఓకేనా, 100% 60,000 అయితే 10కి ఎంత అంటే ఏం చేయాలి, 10/100 వేస్తాం. 2 zeros క్యాన్సల్, ఎంత వస్తుంది, 6,000 మెంబర్స్ అనమాట. ఓకే, ఇన్ ఆప్షన్స్ 5th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేశామంటే ద నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ ఇన్ విలేజ్ సి ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది total number of voters in the same village. The number of female voters in village C is approximately what percentage of the total number of voters in the same village అన్నాడు. అంటే క్వశ్చన్ ఏముంది మనకంటే ఫిమేల్ ఓటర్స్ పర్సెంటేజ్ అడుగుతుంది అనమాట. అంటే టోటల్ ఓటర్స్లో విలేజ్ సిలో టోటల్ ఓటర్స్లో ఫిమేల్ ఓటర్స్ పర్సెంటేజ్ ఎంత అవుతుందని చెప్పి అడుగుతుంది. యాక్చువల్గా మనకి ఇచ్చిన ఇక్కడ పై చార్ట్స్ ఏమున్నాయి మనకంటే టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారు, తర్వాత మేల్ ఓటర్స్ ఉన్నారు, ఫిమేల్ ఓటర్స్ లేరు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫిమేల్ ఓటర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా అంటే ఈ రెండింటిని యూజ్ చేసి చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇప్పుడు మనకి సి ఎంత ఉంది, 32% ఉంది. టోటల్ ఓటర్స్లోన 32% ఉంది మనకి. అంటే టోటల్ అవుట్ ఆఫ్ ఎంత 60,000 మెంబర్స్ కానీ ఎంత ఉంది, 32% ఉంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ టోటల్ ఓటర్స్ వచ్చేసి ఎంత 32/100 × 60,000 అనమాట. ఓకే, 2 zeros క్యాన్సల్, తర్వాత 0 0 6 2 12 6 3 18 1 ఎంత 192,000. ఇది టోటల్ ఓటర్స్. నెక్స్ట్ ఇప్పుడు మనకి దీంట్లో ఫిమేల్ ఓటర్స్ కావాలంటే మనం ఏం చేయాలి, ఈ టోటల్ ఓటర్స్లో నుంచి సికి సంబంధించిన టోటల్ ఓటర్స్లో నుంచి ఇక్కడ సికి సంబంధించిన మేల్ ఓటర్స్ని మైనస్ చేస్తే మనకేమొస్తారు, ఫిమేల్ ఓటర్స్ వస్తారు. లేకపోతే అంటే వాళ్ళకి అనుకోవాల్సింది మనం ఏమంటే పర్సెంటేజ్
ఫిమేల్ ఓటర్స్ అన్నాడు కదా. కానీ ఇంకో రకం కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు పర్సెంటేజ్ ఫిమేల్ ఓటర్స్ని. ఏ విధంగా అంటే మనము ఈ మేల్ ఓటర్స్నే ఇక్కడ రాసుకొని మేల్ ఓటర్స్ టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్లో ఎంత పర్సెంటేజ్ ఉందో ఫైండ్ అవుట్ చేసి టోటల్ 100లో నుంచి మనము మేల్ ఓటర్స్ పర్సెంటేజ్ మైనస్ చేసామనుకోండి, అప్పుడే వస్తుంది ఫిమేల్ ఓటర్స్ పర్సెంటేజ్ వస్తుందన్నమాట. 2 రకాలు చేయొచ్చు అనమాట. కానీ ఫిమేల్ ఓటర్స్ని ఫైండ్ అవుట్ చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా లెంతీగా ఉన్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇక్కడ మేల్ ఓటర్స్నే టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్లో ఎంత పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన పర్సెంటేజ్ ఏం చేస్తానంటే 100లో నుంచి మైనస్ చేశాను అనుకోండి, అప్పుడేమవుతుంది పర్సెంటేజ్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ వచ్చేస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు మనకి దీంట్లో మనకు మేల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, అవుట్ ఆఫ్ 36,000 కానీ ఎంతమంది ఉన్నారు, 35 ఉన్నారు సికి సంబంధించి. కాబట్టి ఏం చేస్తానంటే మేల్ ఓటర్స్ అనమాట 35/100 ఇంటూ 36,000. ఓకే, 2 zeros కి 2 zeros క్యాన్సల్. ఇప్పుడు మనకు 36 ఇంటూ 35 అంటే 5 6 జా 30, 5 3 జా 15, 18, 3 6 జా 18, 3 3 జా 9 1 10, 0 16 2 1 ఎంత 1 2 6 0 తర్వాత మళ్ళీ ఒక 0 ఇక్కడ 0 యాడ్ చేసుకుంటాం మనం. ఇప్పుడు ఇది మేల్ ఓటర్స్ మనకు, ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇదనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పర్సంటేజ్ మేల్ ఓటర్స్ తీసుకుంటా. మరి పర్సంటేజ్ మేల్ ఓటర్స్ తీసుకునేటప్పుడు మన క్వశ్చన్స్ దాదాపు దీంట్లో ఏదో ఉంటాయంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ది సేమ్ విలేజ్ అన్నాడు, లేకపోతే క్వశ్చన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ ఇన్ వై అంటాడు అనమాట. సింపుల్గా ఏం రాసుకోవాలి మనం అప్పుడంటే x/y టు 1 అని చెప్పి రాసుకోవాలి. ఏ విధంగా వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది వై అంటాడు అనమాట. ఎక్కువ విధంగా ఉంటుంది క్వశ్చన్స్ మనకు. అదే ఇష్టప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా x/y ఇంటూ 1 అని చెప్పి రాసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాను నేను కూడా ఇక్కడ మేల్ ఓటర్స్ని టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్లో పర్సంటేజ్ ఇస్తాను కాబట్టి ఫస్ట్ ఇదే రాసుకుంటా. ఎంత 12600 బై తర్వాత 12900 ఇంటూ ఏం చేయాలి యాడ్ వేసుకుంటాం అనమాట. ఇప్పుడు 2 zeros కి 2 zeros క్యాన్సల్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మరి ఇప్పుడు దేంతో క్యాన్సిల్ చేసుకోవాలో అబ్జర్వ్ చేద్దాం మనము. ఇన్ కేస్ మనకి ఇక్కడ 6తో తీసుకున్నామంటే 6 3 జా 18 సరిపోతుంది, 6 3 జా 18. ఓకే, నెక్స్ట్ 6 2 జా 12, నెక్స్ట్ 6 2 జా 12, 6 1 జా 6, నెక్స్ట్ తర్వాత 00. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 32 ఉంది, ఏది క్యాన్సల్ కాదు. కాబట్టి ఏం చేస్తాను ఇప్పుడు 32ని లేదా 2తో తీసుకోవచ్చు మనము. 2 16 తీసుకున్నాం అనుకోండి, 2 16, 2 1 జా 2 5 జా 0, ఇక్కడ మధ్యలో ఏం చేయాలి 0 పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఆ తర్వాత 2 8 జా 2 5 జా 2 2 జా 4, 2 5 జా 20 ఎంత వచ్చింది 525/8 వచ్చింది మనకు. ఓకే, ఇప్పుడు 8తో 525ని మనం డివిజిబుల్ చేసామంటే ఓకే ఎంత వస్తుంది చూడండి, 8 7 జా 56, 8 6 జా 48, 4 5, నెక్స్ట్ 8 5 జా 40, నెక్స్ట్ 5.0, నెక్స్ట్ ఆ తర్వాత 8 5 జా 8 6 జా 48 తీసుకోవచ్చు. ఓకే, అంటే మేబీ 65.6 అనమాట. ఇప్పుడు మనకి ఏం కావాలి పర్సంటేజ్ ఫిమేల్ ఓటర్స్ అన్నప్పుడు ఏం చేస్తాను నేను టోటల్ ఓటర్స్ 100 అనుకున్నాం మనము, దాంట్లో మేల్ ఓటర్స్ ఎంత 65.6 వచ్చినారు, మీకు రిమైనింగ్ ఏమవుతుంది అప్పుడు మనకి ఫీమేల్ ఓటర్స్ అవుతారు. కాబట్టి ఏం చేస్తా 100 - 65.6 తీసుకున్నానంటే 100లో నుంచి ఏం చేయాలి 65.6 మైనస్ చేశానంటే 9లో 5 పోతే 4, 9లో 6 పోతే 3 ఎంత 34.4. వాడు అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి మనము ఆప్షన్స్ని అబ్జర్వ్ చేసామంటే ఏముంది 34% ఉంది. కాబట్టి ఏం చెప్పొచ్చు మనము టోటల్గా 34% అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, ఇది కొద్దిగా మనం షార్ట్కట్లో కొద్దిగా లెంత్ని తగ్గించేసేటువంటి ప్రాసెస్ అనమాట. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమంటే టోటల్గా మనకు వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ది సేమ్ విలేజ్, ఎవరిని అడిగినాడు ఫీమేల్ ఓటర్స్ అడిగాను అనమాట. ఆ ఫీమేల్ ఓటర్స్ మనం కనుక్కోకుండా మేల్ ఓటర్స్తోనే ఫీమేల్ ఓటర్స్ని మనం పర్సెంటేజ్ని ఫైండ్ అవుట్ చేసాం చూడండి. ఓకే, ఇది ప్రాసెస్ మనకు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేసామంటే వాట్ ఈజ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్ ఓటర్స్ ఇన్ విలేజ్ ఏ అండ్ బి అన్నాడు. ఏం ఇక్కడ యావరేజ్ ఓటర్స్ అన్నాడు, మళ్ళీ మేల్ ఓటర్స్ ఏ విలేజెస్లో ఏ అండ్ బి అన్నాడు. యాక్చువల్గా యావరేజ్ అంటే మనం ఏం చేస్తాం ఆ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేస్తాం కదా. కాబట్టి ఏ వచ్చేసి ఎంత ఉంది 18 ఉంది, నెక్స్ట్ బి వచ్చేసి 15 ఉంది. అంటే మేల్ ఓటర్స్ అన్నాడు కాబట్టి ఓన్లీ ఈ పై చార్ట్ మాత్రమే మనకు అవసరం. కాబట్టి ఏం చేస్తా 18 + 15
ఎంత మనకు 33 అంటే 33% ఉంది. ఈ 33% దేంట్లో మనకు మొత్తం 36,000లో అనమాట. ఇప్పుడు దీన్ని వాడు ఏమన్నాడు మొత్తం యావరేజ్ కావాలని చెప్పని ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనకు 33/100 ఇంటూ 36,000 ఓకేనా బై 2 అనమాట. 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఏమొస్తుంది 33/2 ఇంటూ 36 అని చెప్పి రాసుకోవచ్చు. అంటే 2 1 జా 2 18 జా 18 3 జా 54 18 3 జా 54 59 మనకు. అంటే టోటల్గా మనకు అక్కడ ఒక 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేసిన అంటే 5940. మేము ఇచ్చినటువంటి ఆప్షన్లు ఎన్నోది సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే మనం యావరేజ్ అని చెప్పాను. ఫస్ట్ 18%కి నంబర్ ఆఫ్ మేల్ ఓటర్స్ని, నెక్స్ట్ 15%కి నంబర్ ఆఫ్ మేల్ ఓటర్స్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ రెంటిని ప్లస్ చేసి ఆ తర్వాత బై 2 చేసినాం అనుకోండి చాలా లెంతీగా వచ్చేస్తున్నాం. సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ రెండింటిని ప్లస్ చేసి ఆ తర్వాత 36%లో ఆ తర్వాత 36,000లో ఎంత పర్సెంటేజ్ ఉంటుందో చేసి ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు బై 2 చేసినాం అనుకోండి ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది మనకు ప్రాసెస్. ఫోర్త్ ప్రాబ్లమ్ని మనం అబ్జర్వ్ చేసామంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ ఇన్ విలేజ్ ఏ టు దట్ ఇన్ విలేజ్ ఈ. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ ఇన్ విలేజ్ ఏ అండ్ విలేజ్ ఈ అన్నాడు. అంటే ఏమనుకోవాలి మనము విలేజ్ ఏలో ఉన్నటువంటి ఫిమేల్ ఓటర్స్ని ఆ తర్వాత విలేజ్ ఈలో ఉన్నటువంటి ఫిమేల్ ఓటర్స్ని కనుక్కొని ఆ రెండింటికి రేషియో రాసుకోవాలి మనం. అంటే ఇప్పుడు మనకు ఫిమేల్ ఓటర్స్ కావాలంటే మనకి ఇచ్చిన డేటా ఏ విధంగా ఉంది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ డేటా ఇక్కడ ఓన్లీ మేల్ ఓటర్స్ డేటా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్లో నుంచి మేల్ ఓటర్స్ని మనం సబ్స్ట్రాక్ట్ చేసామనుకోండి ఏమొస్తుంది మనకు ఫిమేల్ ఓటర్స్ వచ్చేస్తారు. ఫస్ట్ మనం ఏ తీసుకుందాం విలేజ్ ఏ తీసుకుందామంటే విలేజ్ ఏకి సంబంధించి ఫస్ట్ టోటల్ ఓటర్స్ మనకు మరి ఎంతమంది టోటల్ ఓటర్స్ మనకు 5 విలేజెస్ కలిపి 60,000 ఉన్నారు. మరి ఏకి ఎంత ఉన్నారు 15% ఉన్నారు కాబట్టి ఏం చేస్తాను నేను 15/100 ఇంటూ 60,000 అనమాట. ఓకే 2 zeros క్యాన్సల్ 15/90 నెక్స్ట్ 2 zeros అంటే 9,000. నెక్స్ట్ ఇప్పుడు ఏలోనే మేల్ ఓటర్స్ కావాలి మనకు. ఓకే అవుట్ ఆఫ్ టోటల్ మేల్ ఓటర్స్ 36,000 మరి దీంట్లో ఏకి సంబంధించిన మేల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు 18% ఉన్నారు కాబట్టి ఏం చేస్తా 18/100 ఇంటూ 36,000. ఓకే 2 zeros-కి 2 years క్యాన్సల్ 0 8 18 6 జా 108 18 3 జా 54 64. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకు నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ ఇన్ ఏ విలేజ్ సబ్ట్రాక్షన్ చేసామంటే 0 2 9లో 4 పోతే 5 నెక్స్ట్ 8లో 6 పోతే 2 ఎంత 2520 అనమాట. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ తీసుకుంటానండి విలేజ్ ఈ టోటల్ ఓటర్స్ ఎంత పర్సెంటేజ్ ఈ వచ్చేసి 9 ఉంది కాబట్టి ఏం చేయాలి 9/100 ఇంటూ 60,000 వేసుకోవచ్చు. ఏ వేసుకోవచ్చు మనం అంటే 9/100 ఇంటూ 60,000 అనమాట. ఓకే 2 zeros-కి 2 years క్యాన్సల్ నెక్స్ట్ 9 6 జా 54 2 zeros 5,400. నెక్స్ట్ మేల్ ఓటర్స్ తీసుకుంటే మరి మేల్ పర్సెంటేజ్ ఎంత ఉంది ఈలో వచ్చేసి 8 ఉంది కాబట్టి ఏం చేస్తా 8/100 ఇంటూ 36,000 2 zeros-కి 2 years క్యాన్సల్. ఓకే నెక్స్ట్ 8 6 జా 48 నెక్స్ట్ 8 3 జా 24 28. ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ కావాలన్నప్పుడు సబ్స్ట్రాక్షన్ చేస్తాం 0 2 నెక్స్ట్ 13లో 8 పోతే 5 నెక్స్ట్ 4లో 2 పోతే 2. ఇప్పుడు రేషియో అన్నాడు రెండు ఈక్వల్గా వచ్చినాయి మనకు 2520 2520 2520 సో రేషియో ఈజ్ 1:1 అనమాట. అంటే మనకు ద రేషియో బిట్వీన్ ది నంబర్ ఆఫ్ ఫీమేల్ ఓటర్స్ ఇన్ విలేజ్ ఏ అండ్ నంబర్ ఆఫ్ ఫీమేల్ ఓటర్స్ ఇన్ విలేజ్ ఈ ఈజ్ 1:1. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకు ఎన్నోది ఆప్షన్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది మనకు ప్రాసెస్ అనమాట. ఓకే నెక్స్ట్ లాస్ట్ 5th ప్రాబ్లం చూసామంటే the number of female voters in village B is what percentage of the total number of female voters in all the 5 villages taken together. The number of female voters in village B
ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ ఇన్ ఆల్ ద 5 విలేజెస్ టేకెన్ టుగెదర్ అన్నాడు. అంటే విలేజ్ బిలో ఉండేటువంటి ఫిమేల్ ఓటర్స్ మొత్తం ఈ 5 విలేజ్లో ఉన్నటువంటి ఫిమేల్ ఓటర్స్లో ఎంత శాతం ఉన్నారని చెప్పని ఇచ్చాడు. ఓకే, మరి ఏదో ఫైనల్ చేయొచ్చు మనకంటే ఇంతకుముందు మనం చూసుకున్నాం. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ ఓటర్స్. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ కావాలంటే టోటల్ నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ కావాలంటే ఫిమేల్ ఓటర్స్ ఇన్ 5 విలేజెస్ కావాలంటే మనకు ఏం చేసి మనము ఈ 60,000లో నుంచి ఈ 36,000 మనం మైనస్ చేసామంటే అయిపోయింది, అంతే కదా. ఎంత వస్తుంది అది 24,000 అనమాట. 60,000లో నుంచి ఏం చేయాలి మనము 36,000 మైనస్ చేసామంటే 24,000. వీళ్ళు ఎవరు వచ్చేసి మొత్తం అంతా కూడా 5 విలేజెస్లో ఉన్నటువంటి ఫీమేల్ ఓటర్స్ అనమాట. ఇప్పుడు మనకి ఏం కావాలి, బీలో ఉన్నటువంటి ఫీమేల్ ఓటర్స్ కావాలి. మరి బీలో ఉన్నటువంటి ఫీమేల్ ఓటర్స్ అంటే ఏం చేయాలి మనము, ఫస్ట్ మేల్ ఓటర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, మరి బీలో మేల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, 15% అన్నాడు. కాబట్టి ఏం చేస్తా, మేల్ ఓటర్స్ ఇన్ బి ఏం చేస్తాను, 15/100 ఇంటూ 36,000. 2 zeros కి 2 zeros క్యాన్సల్. 15 అట్లా 90, 15 మళ్ళా 45, 54, 0. 5,400 మనకు. టోటల్ నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ మనకి 24,000 వచ్చారు. ఇప్పుడు బీలో ఎంతమంది ఉన్నారు మనకంటే మేల్ ఓటర్స్ 5,400 మంది ఉన్నారు. నెక్స్ట్ అట్లే మనకు బీలోనే ఫిమేల్ ఓటర్స్ కావాలి. కాబట్టి ఏం చేస్తాను నేను, బీలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో ఫైండ్ అవుట్ చేసుకుంటా. టోటల్ ఓటర్స్ అనమాట. టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ బి ఎంత పర్సెంటేజ్ 24 ఉంది. 24/100 ఇంటూ 60,000. ఓకే, 2 zeros కి 2 zeros క్యాన్సల్. 0, 0, తర్వాత 6 4 జా 24, 6 2 జా 12, 4 ఎంత 11440. ఇప్పుడు దీని నుంచి మనకు నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ ఇన్ బి అంటే ఏం చేయాలి మనము, టోటల్ నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ ఇన్ బి ఎంత, ఈ దాంట్లో నుంచి ఏం చేయాలి మనము 5,400 మైనస్ చేయాలన్నమాట. ఓకే, 0, 0, తర్వాత మళ్ళీ 0, నెక్స్ట్ 14లో 5 పోతే ఎంత 9, ఎంత వస్తుంది 9,000 మెంబర్స్ వచ్చారన్నమాట. ఈ 9,000 మెంబర్స్ మనకు ఈ 24,000 మెంబర్స్లో ఎంత పర్సెంటేజ్ అని చెప్పని క్వశ్చన్ మనకు. కాబట్టి ఏం చేస్తాను ఇప్పుడు, పర్సెంటేజ్ ఫిమేల్ ఓటర్స్ అంటే 9,000/24,000 ఇంటూ 100. ఓకే, 3 zeros కి 3 zeros క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ 3 3 జా 3, 8 జా 24, నెక్స్ట్ 4 2 జా 4, 25 జా, నెక్స్ట్ 25 3 జా ఎంత 75/2. 75/2 అంటే 75లో హాఫ్ అంటే ఎంత మనకు 37.5% అని చెప్పని అర్థం. మనకి ఇచ్చిన ఆప్షన్లు ఎన్నో అవుతుంది మనకు, 5th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ నేను ఏం చేసినంటే టోటల్ నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ ఇన్ 5 విలేజెస్లో ఏం చేసిన 6,000లో నుంచి 36,000 మేనేజ్ చేస్తే అయితే 24,000 వచ్చింది. నెక్స్ట్ మనకి బీకి సంబంధించిన ఫిమేల్ ఓటర్స్ కావాలి కాబట్టి ఏం చేసిన ఫస్ట్ మేల్ ఓటర్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నాను. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ బీలో ఫైండ్ అవుట్ చేసుకుని ఏం చేసిన ఈ టోటల్ దాని నుంచి ఈ మేల్ ఓటర్స్ మైనస్ చేసినట్టు ఏమొచ్చింది, ఫిమేల్ ఓటర్స్ వచ్చారు మనకు. ఎంతమంది 9,000 మెంబర్స్ వచ్చారు. ఆ 9,000ని ఏం చేయాలి మనము, ఈ టోటల్లో ఎంత పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం 9,000/24,000 ఇంటూ 100 అనమాట. ఎంత వచ్చింది 37.5 వచ్చింది అనమాట. ఓకేనా, మరి ఇది ప్రాసెస్ మొత్తం మనకు డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన చాప్టర్లో పై చార్ట్స్కి ఇచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. అంటే 2 పై చార్ట్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ప్రాబ్లం చేయాలో ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకున్నాం. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇఫ్ యూ వాచ్ మై వీడియో ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్, well wishers and also your relatives. Thank you.